మా పాప ఇలా అడగగానే చేయకుండా ఉంటానా చెప్పండి. ఈ అవకాడో టేస్ట్ అయితే అబ్బా సూపర్ ఉండింది. ఇంకా ఈ అవకాడో టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దామా. ఈ తొడిమిని ఇలా ప్రెస్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళింది అంటే అవకాడో బాగా రైప్ అయిందని అర్థము. ఇంకా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ తొడిమిని ఇలా కట్ చేసేసి గింజ తీసేసి లోపల గుజ్జంతా తీసేసుకోవాలి. ఇలా దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని మెత్తగా స్పూన్తోనే ఇలా స్మాష్ చేసేసాను. ఇది చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీ. కావలసినవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏం కావాలో ఒకసారి క్విక్గా చూసేద్దాము. సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒక స్మాల్ కప్తో, కట్ చేసిన హాఫ్ లెమన్, కొంచెం పుదీనా, ఒక చిన్న టమోటాని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం, అంతే. అవకాడో గుజ్జుకైతే ఎలాంటి టేస్ట్ ఉండదు. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. కొంచెం వెనలాగా ఉంటుంది అనమాట టేస్ట్ అంతే. ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ అవకాడో హెల్త్కి చాలా మంచిదండి. దొరికితే మటుకు తప్పకుండా ట్రై చేయండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఇంకా ఇలాంటి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బ్రెడ్ని ఇలా టోస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ మీద మనం రెడీ చేసుకున్న అవకాడో మిక్స్ని కూడా నీట్గా ఇలా అప్లై చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా. సో మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఎవరికైనా కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఇది సూపర్ ఆప్షన్ అనమాట. రెసిపీ నచ్చింది కదా మీకు? మరి ఇంకేంటి, ఒక లైక్ వేసేసి వీడియోని షేర్ చేసేయండి. ఇది తిన్నాక మా పాప ఏమనిందో మీరే చూసేయండి. సూపర్ అమ్మా, భలే ఉంది.